ఆల్ సెట్ అండ్ డన్ ఈరోజు నేను ఆయన టీంలో చేరడానికి వచ్చేసాం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. లేడీస్ అండ్ జెంటల్మెన్ అందరికీ నమస్కారం. 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు. మై ఫేవరెట్, ద వన్ అండ్ ఓన్లీ నాగ్ sir is here. Welcome to Mirchi sir. Hi Bhargavi. How are you doing? Good. So good to see you. And as always, your energy is so contagious. చూస్తుంటే నవ్వాలనిపిస్తుంది. సార్, మై ఫస్ట్ క్వశ్చన్, మీ టీంలో చేరాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? మీ వైల్డ్ డాగ్ ఈ పర్టికులర్ మ్యాసివ్ అండర్ కవర్ ఆపరేషన్. మ్యాసివ్ అండర్ కవర్ ఆపరేషన్ రియల్గానా రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో ఈ టీంలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఒక జీల్ ఆర్ పేట్రియాటిక్ మిషన్ టువర్డ్స్ ద కంట్రీ, యాంగిల్ టువర్డ్స్ ద కంట్రీ. దేశం కోసం ఐఎమ్ రెడీ, ప్రాణాలైనా ఇస్తానికి రెడీ. అండ్ దీని మూలంగా నాకు ఒక ఫేమ్ వస్తుంది, నా పేర్లు పేపర్లో పడతాయి, ఎన్ని కూడా కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ కంట్రీ. ఇట్స్ ఆల్ అబౌట్ ద కంట్రీ. యా, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ట్రైన్ టు బి ఫిట్ టు కాంబాట్. Absolutely. And not just in warfare or anything, training to be undercover, to be normal, but actually you're observing. Yeah. All this, it's a lot of all-round work. Yes. Fitness wise, maybe I did a couple of marathons, so I might be eligible Of for course. that. So what was the most challenging meeku ee particular the Vijay Varma, the agent character తీసుకున్నప్పుడు? Was it really challenging? Not really. I don't want to lie. Not really. It's not challenging physically or anything like that. And mentally, నాకు సాల్మన్ డైరెక్టర్ సాల్మన్ కథ చెప్పింది, I loved it. So mentally that challenge was gone. That doubt or anything was gone. And this happened. It's inspired from few events that happened. And a terror unit that existed in India still exists. వాళ్ళు చేసిన సమ్ బ్లాస్ట్, హైదరాబాద్లో జరిగిన మన గోకుల్ చాట్ బ్లాస్ట్ అండ్ లుంబిని పార్క్ అండ్ కోనార్క్ థియేటర్స్, ఇవే కాదు, త్రూ అవుట్ ద కంట్రీ దే డిడ్ 17 సీరియల్ బ్లాస్ట్ డ్యూరింగ్ దట్ టైమ్. హోల్ ఆఫ్ ఇండియా వాజ్ వెరీ వెరీ డిస్టర్బ్డ్. మనమందరం కూడా డిస్టర్బ్డ్. అంటే పబ్లిక్ ప్లేస్కి వెళ్ళాలి అంటే కూడా ఒక చిన్న భయం ఉండేది అందరికీ, ఎప్పుడు ఏం జరుగుతుందో అని. అంటే మనం ఎన్నోసార్లు వెళ్ళిన లుంబిని పార్క్కి, ఎన్నోసార్లు వెళ్ళిన గోకుల్ చాట్లో, అక్కడ జరిగినాయి, అంటే మన ఇంట్లో జరిగినట్టే ఆల్మోస్ట్. అండ్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు దిస్ ఫిలిం. Because I was here in Hyderabad when it happened and heard, saw the visuals, everything. It was quite traumatic. Exactly. Of Hyderabad. At time I was doing the live. One of the listener called from Dilshuk Nagar and he told, "Madam, ikkada mottam poga edo jarugutundi ani." I still remember that feel. I was shattered. I called up the commissioner, I called up the ambulance and all. Meeru Hyderabad lone unnara? Nenu Hyderabad lone unnanu. గోకుల్ చాటు అయిన తర్వాత లుంబిని పార్కు అండ్ నువ్వు అన్నట్టు కోనార్క్ థియేటర్, దోస్ పీపుల్ న్యూ సమ్వేర్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అక్కడేదో జరిగిందంట, ఇంత పోయారంట. అండ్ సమ్వేర్ ఐ గాట్ దిస్ కనెక్టెడ్ మీ రైట్ అవే. అండ్ మేము బ్లాస్ట్ వైపు ఎక్కువ వెళ్ళలేదు, బికాస్ దట్స్ అ వెరీ ట్రామాటిక్ థింగ్. వీ డోంట్ వాంట్ టు publicize on that or being it's a very sensitive thing for a lot of people. అంటే వాళ్ళ జీవితాలు మారిపోయాయి దాంతో. బట్ అది జరిగిన తర్వాత ఎలా ఏమైంది, ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది, వే డిడ్ దీస్ టెర్రర్ అవుట్ఫిట్స్ కమ్ ఫ్రమ్, యూనిట్స్ కమ్ ఫ్రమ్, వాళ్ళు ఎవరు, వాళ్ళ లీడర్ ఎవరు, ఎక్కడున్నాడు. అండ్ మనము ద హోల్ థింగ్ ఇస్ ద NIA was a organization just to catch terrorists in India. And they want to prove a point that somebody can just not walk into our country, oka blast chesesi vellipoyi and nothing will happen to me anukunte kudaradu. We will bring them to justice. That is the theme of the film. Absolutely. Yeah. Salman garu meeku cheppinappudu the kada, did it actually portray how he visioned the movie? Yes, absolutely. Whatever he told, of course, part is fiction, part is real, part is that happened. This character itself is fictitious, kadandi?
ఫిక్టీషియస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అండర్ కవర్ ఏజెంట్స్ ఎన్ఐఏ ఏజెంట్స్ పేర్లు ఎప్పుడు బయటికి రావు, బికాస్ దే స్టిల్ అండర్ మిషన్స్. కరెక్ట్. సో ఆ పేర్లు రావు. సో దిస్ క్యారెక్టర్ ఇన్ అ వే ఇస్ ఫిక్టీషియస్, ఇన్ అ వే ఇట్స్ రియల్. Yeah. That's why the name Wild Dog అని చెప్పినప్పుడు how did you react? సో వైల్డ్ డాగ్ అని చెప్పినప్పుడు వై ఐ లైక్డ్ బికాస్ ఇట్ వర్క్స్ ఫర్ దిస్ క్యారెక్టర్, ఈ టీమ్. వైల్డ్ డాగ్ గురించి యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇన్ నేచర్, వైల్డ్ డాగ్స్ వాడి సింహాన్నైనా చంపుతాయి. Right. The team of them go and they will not stop till they finish the prey. Finish the prey. So this is what this man's character is. So it worked. So I said భలే కనెక్ట్ అయింది. ఎస్, మరి మన తెలుగు సినిమాకి వైల్డ్ డాగ్ అని పేరు పెడితే ఎలా ఉంటుందని కూడా కొన్ని రోజులు ఆలోచించాము. బట్ ఇట్స్ వెరీ కామన్ నేమ్, డాగ్ అనేది, వైల్డ్ అనేది ఇట్స్ అ కామన్ నేమ్. అండ్ సినిమా చూస్తే గ్యారంటీగా అర్థమైపోతుందని అర్థమైంది. బట్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది అందరికి. Absolutely, wild fire లాగా వెళ్ళిపోయింది ట్రైలర్. 9 million I think today. Yeah, it was it like touched 9 fantastic million. And I was reading the comments and fabulous response. ఆ comments మీద మీ రియాక్షన్ ఎలా ఉండింది? Very extremely happy. A lot of comments. I'm a kind of a person, not because of anything. I don't read comments generally, mostly. బికాస్ నా డెసిషన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నా ఫీలింగ్. పీపుల్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యూ ఓన్లీ టు దట్ మచ్, నాట్ టు కంప్లీట్లీ లైఫ్నే మార్చేసేంత ఇన్ఫ్లుయెన్స్. ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ దట్స్ వాట్ దే డూ. సో బట్ ఐ హ్యావ్ బీన్ ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిలిం, my director and my producer, and they're all showing me the comments. They're very happy, very excited, and they're reading out the comments to me. And the PR agents, all of them are reading out, showing the comments. Very overwhelmed. And when I open the YouTube and when we are still trending, it is a great feeling. Absolute great feeling. A film which we thought not is a regular genre film kaadu, regular Telugu film kaadu, we are trying something new. ఎలా తీసుకుంటారు, how will people receive అనేది we got kind of an idea. Trailer how they received, మాకు ఒక ఐడియా వచ్చింది. Correct. Exactly. చిరంజీవి గారు, మన మహేష్, everybody was talking. They were all and nice words, very good words. చిరంజీవి గారు, my energetic brother, this that అని ఇచ్చారు. And so, when you roped in Fast and Furious 7, the stunt director, so I mean, working with him, how was it? Hollywood stunt choreographer ante, Mr. David, yes. Unfortunately, we couldn't finish the whole film with him. Okay. Because of COVID lockdown. He did 2 or 3 stunts. More than anything, ఆ stunts కాదు, దానికి ముందు మాతో ఒక 1 month ఉన్నాడు ఆయన. Okay. ఇక్కడే హైదరాబాద్లోనే. అండ్ కాంబాట్లో ఎట్లా ఉంటారు, how to carry guns, how to hold guns, how to throw grenades, how to do those hand signals, and what are the action moves, and all of that he taught us. Right. అది ఏంటంటే దట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మర్చిపోయాం, మా దగ్గర ఉండిపోతుంది. లేకపోతే గన్ ఇలా పట్టుకునేవాళ్ళు, ఎవరు ఇలా పట్టుకోరు గన్, ఇట్లా పట్టుకునేవాళ్ళు, గన్ ఎవరు పట్టుకోరు. అటువంటి దోస్ ఆర్ ఆల్ sometimes ఈ మిషన్స్లో కానీ ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ యూఆర్ బీయింగ్ authentic, want to be real, authentic, everything matters. Absolutely. Everything matters. So can I ask you how to hold the gun? Okay, stunt. Sure, just get me one gun. The small one, big one? That small one is enough. This one? Yes. You always hold like this. You never put your hand on the trigger. Okay. You hold like this. Even if you're talking, it's this. Pointing undadu. So easy. Oh, it's like this. Yeah. And even if I'm talking to you, it won't be like this. Oh. And it shouldn't be pointed to you. Okay. It's always like this, and you did shady. Yeah. Just movement of just your flick. Wrist. Oh. You don't just a flick. And you were taught this in the workshop, or? Yeah, all these were taught, and then how you stand, how you hold. Oh. How you go. Oh, okay. Mostly you use the bigger gun while bigger gun, and also how we hold the bigger gun. If you see, మేమందరం the way exactly see how everybody is holding, తెలుస్తుంది పోస్టర్. ఇదంతా మా వాళ్ళు కూడా టీం అందరూ కూడా నేర్చుకున్నారు.
Amazing. సో ఇట్ వాస్ గుడ్ హౌ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వాటిలో పాకెట్స్లో గ్రెనేడ్స్ బుల్లెట్స్ ఎక్కడ ఉంటాయి ఈ సైడ్ హోల్స్టరు ఇవన్నీ ఇట్ వాస్ క్వైట్ ఎక్స్పీరియన్స్ మా అందరికి Being with the team and Yeah. how was it, sir, entirely? very good. They're all fit and fun team to be, very enthusiastic and ఈ సినిమా వాళ్ళందరూ ఈవెన్ సాల్మన్ had inspired them. My producer Niranjan Reddy is inspired all of us. Niranjan Reddy గారి గురించి తెలుసు, he's done films like Ghazi, yeah. Kshanam, then he did with Upiri. ఆయనకి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎప్పుడు బాగా ఇష్టం అండ్ దిస్ ఇస్ వన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. Absolutely. We're all eagerly waiting for the movie, sir. Yeah. And late గా అయినా latest గా రిలీజ్ అవుతుంది. But tell me, lastly, 2021 ఏం నేర్పించింది మీకు? 2020. Actually 2020. 2020 there was a lot of in the beginning first 3-4 months a lot of introspect, self thinking, you go inside, learn and ఇంట్లోనే కాదు ప్రపంచమే క్వైట్ అయిపోయింది. ఇంట్లోనే కాదు ప్రపంచమే క్వైట్ అయిపోయింది అండ్ valued work, valued people, valued good people, Correct. valued good friendship, good company, Correct. valued my work more. Work is so important. Important. Yeah, and it also said, you might have everything. Then it also taught me that's nothing actually. Absolutely, sir. It's bought one small germ, మనకు కనపడను కూడా కనపడలేదు వైరస్. ఇట్ స్టాప్ ద హోల్ వరల్డ్ అండ్ స్టిల్ ఆడుకుంటుంది, ఇంకా ఆడుకుంటుంది. సో అప్పుడు అర్థమైంది వీఆర్ నాట్ మచ్. ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసాము ఆల్రెడీ, వ్యాక్సిన్ వచ్చేసింది. అదే మనం. Are you vaccinated, sir? Yes, I'm vaccinated. Awesome. Yeah. Awesome. I'm vaccinated. I'm waiting for my second shot. Okay. Yeah, but I've been good with myself. Yeah. So tell us one thing, మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది విత్ ద ట్రైలర్ అండ్ సమంత They're all- స్పెషల్లీ వాట్ డిడ్ షీ సే? సెవెంత్ పెట్టింది కదా, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మామా అని పెట్టింది. Yeah. అండ్ దిస్ వాట్ షీ పుట్, ఎవ్రీబడి దే ఆల్ లవ్డ్ ఇట్. అఖిల్ కానీ అమలావతే ఒక ట్రైలర్ చూసి ఒక 15 హార్ట్స్ 15 కిస్సెస్ ఎమోజీస్ పెట్టింది అంతే. దట్స్ ఆల్ షీ పుట్. That, yes. Yeah. Awesome, sir. Yeah. Eagerly waiting. Okay, hi to all Radio Mirchi listeners. Yeah, hi to all Radio Mirchi listeners. I heard it's very hot. It's always like you, sir. Thank you so much. All right.